ఇప్పుడు మనం ఎంట్రన్స్ ప్లాజా నుండి మహాస్తూప వరకు దమ్మ దీపోత్సవం నిర్వహిస్తున్నాం. అందరం బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అనుకుంటూ ముందుకెళ్దాం. బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి.
ఇక్కడ నుండి సారు ముందుగా వెళ్తారు, ఒకరి తర్వాత ఒకరే వెళ్దాం. ఇక్కడ అందరం కలిసి ఒకరి తర్వాత ఒకరు. ఇందాక ముగ్గురు వచ్చారు. సింగిల్ లైన్ మరి మీరు శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం
गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि संघं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं
बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि. ఎక్కడి వాళ్ళు అక్కడే ఆగిపోండి, ఎక్కడి వాళ్ళు అక్కడే. బుద్ధుని వైపు తిరగండి, అందరూ బుద్ధుని విగ్రహాల వైపు తిరగండి, చేతులు జోడి నమస్కరించండి బుద్ధునికి. నమో, నేను చెప్పినట్టు చెప్పండి. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమస్కరించండి బుద్ధునికి. బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. దీపాలను అక్కడ వేదిక పైన పెట్టండి. మీ ముందు ఎక్కడున్నారు అక్కడే వేదిక పైన పెట్టండి. అలాగే కింద కూర్చొని వీలున్న వాళ్ళు కింద కూర్చోండి, లేదా సోఫాలో కూర్చోండి. బుద్ధ వందనం చేద్దాం. మీరు దీపాలు నూనె దీపాలు వెలిగండి. అది లేదా మిథ్య, అది మిథ్య అనే విషయం కూడా తెలియదు. ప్లీజ్ ఫస్ట్ లైన్ ఇస్తే ఇవి అందరూ కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని మీ శ్వాస పైన మనసు పెట్టండి. 5 నిమిషాలు ధ్యానం చేద్దాం, బుద్ధ వందన చేద్దాం.
इतिपिसो भगवारहं सम्मा सम्बुद्धो विच्चाचरणसम्पन्नो सुगतो लोकविदो अनुत्तरो पुरिसधम्मसारथि सत्तादेव मनुष्याणां बुद्धो भगवाति बुद्धं जीवितपर्यन्तं शरणं गच्छामि नत्ति मे शरणं अन्यं बुद्धो मे शरणं वरम् एतेन सच्चवच्चेन होतु मे जयमङ्गलम् उत्तमङ्गेन वन्देऽहं बुद्धं त्रिविधं वरं बुद्धेयो फलितो दोषो बुद्धोऽकमतु सन्मम ఒకసారి తల వంచి బుద్ధునికి నమస్కరించండి. స్వాఖ్యాతో భగవతా ధమ్మో సంతిష్ఠికో అకాలికో పశ్చికోపనైకో పశ్చత్తం వేదితవ్వో విన్యోహి ధమ్మం జీవితపర్యంతం శరణం గచ్ఛామి నత్తి మే శరణం అన్యం ధమ్మో మే శరణం వరం ఏతేన దచ్చవజ్జే होतु मे जयमङ्गलं उत्तमङ्गेन वन्देऽहं धम्मं त्रिविधं वरं धम्मे यो फलितो दोषो धम्मोऽकमतु स्वाख्यातो भगवता धम्मो सुपटिपन्नो भगवतो सावकसङ्घो जुपटिपन्नो भगवतो सावकसङ्घो जुपटिपन्नो भगवतो सावकसङ्घो न्यायपटिपन्नो भगवतो सावकसङ्घो सामीचिपटिपन्नो भगवतो सावकसङ्घो यदिदं चत्वारि पुरुषयुगानि अष्टपुरुषभुक्तयः एष भगवतो सावकसङ्घो आहुनेयो बाहुनेयो दक्षिणेयो अञ्जलिकरणीयो अनुत्तरं पुण्यक्षेत्रं लोकस्यापि संघं जीवितपर्यन्तं शरणं गच्छामि नत्ति मे शरणं अन्यं संघो मे शरणं वरं एतेन सच्चवच्चेन होतु नो जयमङ्गलम् उत्तमङ्गेन वन्देऽहं संघं त्रिविधं वरं संघेयो कलितो दोषो संघोऽकमतु तन्मम. ఇప్పటి వరకు మనం పాలి భాషలో బుద్ధ భగవాను యొక్క 9 గుణాలు, ధర్మం యొక్క 6 గుణాలు, సంఘం యొక్క 9 గుణాలను స్మరించాం పాలి భాషలో. బుద్ధ ధర్మ సంఘాలను నమస్కరించాం. ఈ పుణ్యం అందరి జీవితాల్లో సుఖశాంతిని కలిగించాలని కోరుకుంటూ అందరూ ఒక 5 నిమిషాల పాటు కళ్ళు మూసుకొని బుద్ధ భగవానుడు బోధించిన జ్ఞానాన్ని అభ్యసిద్దాం. ఆనాపాన ధ్యానం వచ్చి వెళ్ళే శ్వాసను పొందండి. కూర్చోండి. నిలబడి ఉన్నవాళ్ళు సోఫాల్లో కానీ సైలెంట్గా ఎవరు నిశ్శబ్దంగా ఉండండి. కళ్ళు మూసుకోండి. ఓకే స్టాప్ చేసానా సార్? వీడియో చేయాలా? మనసు ఎప్పుడైతే పూర్తిగా ఏకాగ్రమవుతుందో, ప్రశాంతం అవుతుందో అక్కడ ప్రసన్నత ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది, అశాంతి దూరం అవుతుంది. ఆ ఏకాగ్రత నుంచి ఉద్భవించేది ప్రజ్ఞ. అంతర్జ్ఞానం. శరీరంలో మనసులో జరిగే ప్రక్రియలన్నీ కూడా అవబోధం అవుతాయి. బుద్ధుడి జ్ఞానం అపారమైనది, అనంతమైనది, అర్థం చేసుకోవడం కష్టం. ఈ ధర్మ దీపావళి రోజు ఆ ధర్మం మన జీవితాల్లో కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. మన జీవితాల్లో ఉండే కష్టాలు, మనం కృషి చేసి మాత్రం దూరం చేసుకోగలమని చెప్తున్నాను. ఈ 5 నిమిషాల ఏకాగ్రత ధ్యానం వల్ల మనస్సు
స్థిరమైంది. ఈ విధంగానే అభ్యసించిన ఉంటే నా ఏకాగ్రత పెరుగుతూ ఉంటుంది. మనస్సులో ఉండే ఆలోచనలు కొద్ది కొద్దిగా తగ్గుపడతాయి. మనస్సు అదుపులోకి వస్తూ ఉంటుంది. కేవలం ఏకాగ్రత ధ్యానం కాదు, మంచి ఆలోచనలు కూడా ధ్యానమే. దాన్నే రెండవ అంగం ఆలోచన. చెడు ఆలోచనలు చేయకుండా, తప్పుడు ఆలోచనలు చేయకుండా, ఎప్పుడు మైత్రిపూర్ణ కరుణాపూర్ణమైన ఆలోచనలు చేస్తూ, ఎవరికి కీడు కోరుకోకుండా ఏకాగ్రత, అందరి మంచి కోరుకుంటూ ఉండాలని ధర్మం. కీడు కోరుకున్న వాడికి కీడే వెనక్కి వస్తుంది. యాక్షన్కి రియాక్షన్. బుద్ధుడు బోధించింది ఎప్పుడు మన శాంతిని అభ్యసించండి, మనస్సు యొక్క పవిత్రతను సాధించండి. నమో బుద్ధాయ. గతంలో చాలా పండుగలు కేవలం కొన్ని మతాలకు పరిమితమై ఉన్నాయని అనుకున్నాం. కానీ దీపావళి కూడా బౌద్ధుల యొక్క ఒక పండుగ అని బుద్ధుడు తమ ఉల్లంఘన సూత్రంలో చాలా స్పష్టంగా పెద్దల్ని, మన పూర్వీకుల్ని, ఎవరైతే మన నుంచి దూరమయ్యారో, మన తాతలు, మన తాతల తండ్రులు, కొంతమంది మన తండ్రులు, మన తల్లులు, మన సంబంధికులు, మన రక్త సంబంధం కలిగిన వాళ్ళు, వీళ్ళందరూ మన నుంచి వెళ్ళిపోయారు. చాలామంది మేము వెళ్ళిపోయిన తర్వాత వెంటనే మర్చిపోవడం సాధారణంగా మనిషి లక్షణం. అయితే గతంలో మనల్ని పెంచి పెద్ద చేసి మనకు అన్ని రకాల అవకాశాలని, అన్ని రకాల సౌకర్యాలని, అన్ని రకాల సంపదలను ఇచ్చి వెళ్ళిపోయిన వాళ్ళను మనం స్మరించుకుంటాం. స్మరించుకోవట్లేదని నేను అనట్లేదు. కానీ ఒక సందర్భం స్మరించుకోవటం కూడా ఒక పండుగలాగా చేసుకోవాలి. ఏదో ఏడుపుతో దుఃఖంతో కాదు. అట్లా మనం దీపం పెట్టడం, పూలు పెట్టడం, పండ్లు పెట్టడం, ఈరోజు అందరం కలిసి దీపాలు పట్టుకొని రావడం అంటే మన పెద్దల్ని మన చేతుల్లోకి తీసుకున్నట్టు, మన తల్లిదండ్రుల్ని చనిపోయిన వాళ్ళు మా చేతుల్లోకి తీసుకున్నట్టు. అట్లా ఆ విధంగా వాళ్ళని గౌరవించడం, ప్రేమించడం, వాళ్ళని గుర్తు తెచ్చుకోవటం, వాళ్ళ విలువల్ని, వాళ్ళ పనిని, వాళ్ళ సందర్భాన్ని గుర్తు చేసుకోవటం, ఇది దీపావళి యొక్క సందర్భం. ఇది చాలా చోట్ల మాయమైపోయి ఉండొచ్చు. ఇప్పటికీ చాలా చోట్ల సమాధుల దగ్గరికి వెళ్ళి కొంతమంది ఇప్పటికీ మన పూర్వీకులు తలుచుకుంటున్నారు. అయితే అందరికీ సమాధులు ఉండకపోవచ్చు, అందరికీ ఉండకపోవచ్చు. కానీ ఒక బుద్ధుడి దగ్గరికి వచ్చి, బుద్ధుడి సమక్షంలో, బుద్ధుడి పాదాల దగ్గర, బుద్ధుడి యొక్క బోధనల దగ్గర నిలబడి మన పూర్వీకులను తలుచుకోవడం అనేది ఈ పండుగ యొక్క ఉద్దేశం. ఆ విధంగా బౌద్ధంలో కూడా ఒక దీపావళి ఉంది. ఆ దీపావళి పెద్దల్ని స్మరించుకోవటం. ఆ దీపావళి వెలుగుకు ప్రతీక. వెలుగు అంటే జ్ఞానం, చీకటి అంటే అజ్ఞానం. చీకట్లను చీల్చి వెలిగివ్వటం అంటే అజ్ఞానాన్ని, మన తెలివి తక్కువతనాన్ని పోగొట్టుకొని ఈ సమాజం పట్ల, ఈ మనుషుల పట్ల ప్రేమను పెంచుకొని, ఈ మనుషులంతా ఒక్కటే, కులాలు, మతాలు, తెగలు, లేకుంటే వర్గాలు, పేద ధనికులు, ఆడ మగ, పిల్లలు, పెద్దవాళ్ళు, ఇటువంటి అన్నీ వదులుచుకొని మనం ఈరోజు బౌద్ధంలోనే గడుపుతున్నామంటే అటువంటి ఒక పెద్ద సందర్భం బౌద్ధంలోనే ఉంది. బౌద్ధం మనిషిని అందరితో సమానంగా చూసింది. బౌద్ధం అనేది ఎప్పుడు మనిషిని ఒక తేడాగా, లేకుంటే ఈ వీళ్ళు ఎవరు, వాళ్ళెవరు, మీరు, మేము, నేను, నువ్వు, వాళ్ళు, మనము, ఇటువంటి తేడాలు లేవు. ఇటువంటి తేడాలు ఏవీ లేకుండా మనిషిని మనిషిగా చూసి అందరం సమానమైన భావననిచ్చింది. అందులో బుద్ధుడు ఒక సందర్భంలో చెప్తాడు ఏంటంటే, వజ్జీల మీద దాడి చేద్దామని ఇంకో రాజ్యం మంత్రి వచ్చి అడిగితే ఒక మాట అంటాడు, ఈ వజ్జీలు ఎవరైతే ఉన్నారో వైశాలిలో, వాళ్ళు పిల్లల్ని ప్రేమిస్తున్నారా, వృద్ధుల్ని గౌరవిస్తున్నారా, మహిళల్ని గౌరవిస్తున్నారా,
గురువుల్ని తమకు విద్య చెప్పిన వాళ్ళని గౌరవిస్తున్నారంటే అవునని చెప్తాడు. అదే నిజమైన ప్రజాస్వామ్యం, అదే నిజమైన పాలన, అదే నిజమైన సమాజం అని చెప్తాడు. అటువంటి వాళ్ళను జయించడం ఎవరి తరం కాదని కూడా చెప్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే మనం పిల్లల్ని, వృద్ధుల్ని, యువకుల్ని గౌరవించటం, మహిళల్ని గౌరవించటం, ఆ విధంగా ఈ సమాజాన్ని మనం గౌరవించడం అనేది చేసుకున్నాం. అటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ దీపావళిని జరుపుకుంటున్నాం. ఈ దీపావళి అనేది రేపు భవిష్యత్తులో వచ్చే సంవత్సరం కూడా మనం మరింతగా ఇంకా వేలాది మంది, నేను ఇంతకుముందే ఇక్కడ ఒక మిత్రుడు ఉన్నాడు రత్నదీప్ కాంబ్లే, ఈయన బుద్ధ వ్యాపార వాణిజ్య వర్గాలను ఏకం చేసి ఒక సంస్థను నడుపుతున్నాడు. ఆయన మనకి ఇక్కడికి రావటం, మన అతిథిగా రావటం మనందరికీ గర్వకారణం. ఐఎమ్ వెరీ హ్యాపీ రత్నదీప్ కాంబ్లే విత్ us now today. he is a very friend for me. మీరు చూస్తున్నారు కదా, ఈ డిజైన్ చూస్తున్నారు కదా, ఈ డిజైన్ చేసిన ఆర్కిటెక్టు ఈయన సోదరుడు సందీప్ కాంబ్లే ఈజ్ అ బ్రదర్ ఆఫ్ రత్నదీప్ కాంబ్లే. ప్లీజ్ ఆయనను మరొక్కసారి మనం అందరం చప్పట్లతో గౌరవిద్దాం. అటువంటి వ్యక్తి బ్రదర్ మన దగ్గరికి రావటం, ఇక్కడ చప్పట్లు కొట్టు నిషేధమైనప్పటికీ, ఇంకా ఎప్పుడు కొట్టొద్దు, నిషేధమైనప్పటికీ ఓ ప్రత్యేక సందర్భంలో మనం క్లాప్స్ కొట్టాం. కాబట్టి మనము నేను ముగిస్తాను. రత్నదీప్ కాంబ్లే గారు ఒక 3 నిమిషాలు మీరు హిందీలో మాట్లాడండి. आप हिंदी में बात कर लीजिए, वो लोगों को मालूम हो जाता है. क्या बताए, क्या आपको क्या समझ में है वही बताए. सभी हेलो, आज के इस पावन दिवस पर जो धम्म दीपावली के नाम से यहाँ पे आज मना रहे हैं, और आज लक्ष्मैया सर ने जो मुझे अपॉर्चुनिटी दी यहाँ पे आपके साथ आकर बात करने का, मैं बहुत बहुत ज़्यादा खुश हूँ, क्योंकि इतने अच्छे प्रोग्राम का मैं एक हिस्सा बन पाया उनके वजह से। और यहाँ पे जो मेरे भाई ने यहाँ पे जो डिज़ाइन और यहाँ का इंटीरियर किया था, मैंने सब सुना था सिर्फ, आज पहली बार आया और ऐसे पावन दिन पर मैं आया। मुझे आने के बाद अंदर जैसे मैंने एंट्री किया तो मुझे मेरे मुंह से सिर्फ वाव निकली। आप समझ सकते कि ऐसे लगा कि किसी स्काई या आकाश के नीचे आए और बुद्धा को दर्शन कर रहे। इतना प्यारा आज का दिन था मेरे लिए। आज वैसे भी अमावस्या है और आज बहुत सारे लोगों ने उपोषक भी रखते हैं, हमने भी रखा है। और आज ऐसे दिन पे ये चीज़ हमारे लिए मिलना, और आज यहाँ पे जो बहुत ही प्यारा कैंडल मार्च किया है, मैं, मेरी मिसेस और मेरा बच्चा भी यहाँ पे आया हुआ है। मेरे साथ में मेरी जो फैमिली है, जो मेरे मिसेस की तरफ की फैमिली है, पूरी फैमिली यहाँ पे आई, उनके ब्रदर्स। और आज जिस तरह से उन्होंने ये अनुभव किया कि कोई चीज़ इतनी प्यारी कैसे क्या हो सकती, इतना अच्छा माहौल कैसे क्या हो सकता है, कि आप किसी अंदर जैसे आए आपको एक रॉयल फीलिंग मिलती है, एक डिफरेंट तरीके का फील मिलता है कि 2500 साल पहले भी इस तरह का बुद्धिज़्म जहाँ पे राजा लेवल पे या जो किंग लेवल पे ऐसा डेवलप था, वो आज यहाँ पे आने के बाद एक प्राउड फीलिंग होती है कि हम उस 2500 साल पहले जो राजा है, उस राजाओं के हम वंशज है। तो वी हैव टू फील रॉयल लेवल का फीलिंग अपने अंदर आना चाहिए। वी आर नॉट ए डाउन स्ट्रीम पीपल, हम बहुत बड़े लोग हैं और राजा के घराने के लोग हैं। ऐसा फीलिंग करके, रॉयली फीलिंग करके, इस तरह ऐसे टाइप के प्रोग्राम को अपन ने आना चाहिए और सपोर्ट करना चाहिए। आज जैसे कैंडल मार्च किया, हर कोई वहाँ पे बुद्धम शरणम गच्छामि जैसे जैसे बोलते हुए आगे बढ़ा, वो मुझे आज इतना अंदर से जो सुकून मिला। आज के दिन का जो धम्म दीपावली ये नाम से जो आगे बढ़ रहा है, मुझे लगता है, या जो भी मुझे सुन रहे हैं, मैं उनको ये रिक्वेस्ट करूंगा कि इस प्रोग्राम का हिस्सा अगर आप बनेंगे तो आजू बाजू का जो शोर शराबा है, वो शोर शराबे से ये बहुत प्यारा एक मोमेंट आपके लाइफ में आपको भी इनलाइटन कर देगा। ऐसी मैं मेरे तरफ से सबको शुभकामनाएं देता हूँ। और सर ने जो यहाँ पे एफर्ट लिया है इतना बड़ा प्रोजेक्ट को एग्जीक्यूट करने के लिए, मैं उनके जज्बे को सलाम करता हूँ। क्योंकि हर एक चीज़ बहुत बहुत क्या बोलते हैं, जब आप किसी का लैंड का एक पार्ट खोदते हैं और पता चलता है कि यहाँ इतना बड़ा
एम्परर या इतना बड़ा एक इंफ्रास्ट्रक्चर तैयार होने वाला है, उसका विज़न या वो सोचने का जो थॉट प्रोसेस है, वो सर और उनकी टीम जो भी है उनके लिए मैं अभी से यहाँ पे साधुवाद करता हूँ। और ये प्रोग्राम ऐसे ही चलते रहे। अगर मौका मिला मुझे तो अगले साल भी मैं यहाँ का हिस्सा बनने का ज़रूर कोशिश करूँगा। अगर साधु साधु करेंगे तो मैं और मेरी फैमिली। और मैं सर को माइक देता। थैंक यू वेरी मच सर। स्वीटी कुछ भी बोलो, दो शब्द बोलो। फीलिंग क्या क्या फीलिंग? अच्छा हाँ, जय भीम नमो बुद्धाय। चलो नजदीक माइक नजदीक। जय भीम नमो बुद्धाय। अभी कुछ शब्द नहीं सोच रहा है, लेकिन आज जो हम अष्टशील फॉलो करते हैं और इस प्रोग्राम का हिस्सा बने, उसके लिए सर को बहुत बहुत धन्यवाद देती हूँ। और आज हम यहाँ पर हमारी फैमिली के साथ में सभी प्रेजेंट है और इस पावन पर्व का हिस्सा बने, जिसे हम दीपोत्सव कहते हैं, जो कि अशोका के काल से चला आ रहा है। तो बहुत अच्छा लग रहा है यहाँ पर इस प्रोग्राम का हिस्सा बन के। थैंक यू वेरी मच। అశోకుని కాలమే కాదు, బుద్ధుని కాలం నుంచి కూడా బ్రహ్మదీపోత్సవం. బుద్ధుడు ఎప్పుడైతే 7 సంవత్సరాల తర్వాత తిరిగి తన కపిలవస్తు రాజ్యానికి తిరిగి వెళ్ళాడో అప్పుడు దీపాలతో స్వాగతం పలికారు అని చెప్తారు. అశోకుని కాలం నుంచి కూడా ఉంది. కొంచెం దగ్గర పెట్టుకోండి. మిత్రులకి, సోదర సోదరీమణులకి దమ్మ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు బుద్ధవనంలో మనము మల్లేపల్లి లక్ష్మయ్య గారి ఆధ్వర్యంలో మల్లేపల్లి లక్ష్మయ్య గారి ఆధ్వర్యంలో ఈ దమ్మ దీపావళి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ కూడా నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే బుద్ధ పూర్ణిమ సెలబ్రేషన్స్లో కూడా నేను అటెండ్ అయ్యాను. సో దీపావళి అనేది జ్ఞానానికి, సత్యానికి, ధర్మానికి ప్రతీకగా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అదేవిధంగా అజ్ఞానం నుంచి జ్ఞానానికి రావడానికి, అసత్యాన్ని వీడి సత్యంలోకి రావడానికి ఈ దీపోత్సవం అనేది మనము జరుపుకుంటున్నాము. బుద్ధుడి కాలం నుంచి, అంటే సిద్ధార్థుడు గా వెళ్ళినటువంటి వ్యక్తి బుద్ధుడిగా మారి కపిలవస్తు నగరానికి తను వస్తున్నప్పుడు అక్కడ ఆయన జ్ఞానానికి ఒక ప్రతీకగా ఒక దీపాన్ని, జ్ఞానదీపాన్ని వెలిగించుకొని వచ్చాడు. కాబట్టి దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం దీన్ని దమ్మ దీపావళిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ అకేషన్లో నేను పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అందరూ నా వెనకాల చెప్పండి. సాధు 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 సాధు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.